అండ్ సార్ కార్ ఇష్యూ ఇందాక మనం మాట్లాడినట్లు కొంతమంది యూజ్డ్ కార్ తీసుకుంటారు, అంటే ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అని చెప్పి. యూజ్డ్ కార్స్ అప్ టు 5 years వరకు చేయొచ్చండి, అప్ టు 5 years. అప్ టు 5 years. అప్ టు 5 years. ఓకే, అంటే కొంతమంది ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే 3 years కంటే ఎక్కువ ఇవ్వమని అంటారు. లేదండి, అప్ టు 5 years the banks are doing right now. Okay. 5 years. A few banks are there 3 years also. Okay. But it depends upon again the model of the car. Suppose Maruti Suzuki is there, they are given the best price loan. Okay. Suppose there are some vehicles which are around Ford, which is a brand that is Ford company. The Ford companies, discontinue the cars very fast. వాళ్ళకి లోన్స్ రావడం కష్టం అవుతుంది. ఓకే, బట్ హుండాయ్, మారుతి, వోక్స్వాగన్, దీస్ కార్ మోడల్స్ ప్రీమియం సెగ్మెంట్ we do second hand ones. అండ్ రియల్ ఎస్టేట్ విషయానికి వచ్చేసరికి చాలా మంది భయపడతారు లోన్ ఇవ్వడానికి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అనే రకంగా థింక్ చేస్తూ ఉంటారు. కొంతమంది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. సో మీరు కన్స్ట్రక్షన్ లోన్స్ కూడా ఇస్తున్నారు అని చెప్పి తెలిసింది. సో దానికి ఇండివిజువల్ బిల్డర్స్ కూడా చేయొచ్చండి మనం. ఓకే, యాక్చువల్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఇట్ కమ్స్ as a negative list. ఓకే, we do it for them also. Construction, home loans for individual builders also. Okay. And for the project finance also. If a builder is going for an apartment or a villas construction, we can do project finance for that builder. Okay. Even if he is a newcomer also for the first year, if he is coming. Actually, వీళ్ళకి minimum 3 years నుంచి minimum 4-5 ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి. ఓకే, వీళ్ళకి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా? సింపుల్ సార్, వాళ్ళదంతా సేమ్ 3 years ITRs, whatever it is, right? The regular vintage, whatever it is there, we will consider. ఓకే సార్, వీటన్నిటి మీద కొంతమందికి సివిల్ స్కోర్ తక్కువ ఉంటూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి సివిల్ స్కోర్ ఎక్కడ డివియేషన్ చేయొచ్చు అంటే సార్, ఇఫ్ ఇట్ ఈస్ if it is settled, okay, but there is no return of status, we can consider. Return of status unte, it is very tough to do the funding from the banks. Okay. And sir, ప్రాపర్టీ లోన్ ఏ విధంగా ఉంది సార్ మన దగ్గర? ప్రాపర్టీ లోన్ అంటే అండి, ప్రాపర్టీ లోన్ మీన్స్ లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు హైదరాబాద్లో ఒక 100 స్క్వేర్ యార్డ్స్లో ఒక ఇల్లు ఉంది అనుకోండి, లేదా ఒక 1100 SFTలో నాకు ఒక ఫ్లాట్ ఉంది అనుకోండి, సో వాటి మీద ఏమైనా ఉంటుందా, ఛాన్స్ ఉందా? You mean to say the mortgage loans, you mean to say, or what exactly you are asking? అంటే లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్, ఒక 1200 SFTలో ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను, దాని మీద నాకు లోన్ కావాలి. ఓకే, ఓకే, సో దాని మీద ఎట్లా ఉంటుంది? It is as like housing loan it is considered. సో హౌసింగ్ లోన్ కిందకి వస్తుంది. హౌసింగ్ లోన్ కింద. అండ్ లైక్ ప్రాపర్టీ లోన్ అంటే ఏంటి సార్ మన దగ్గర? ప్రాపర్టీ లోన్ అంటే మార్గేజ్ లోన్ మీరు అడిగి చెప్పింది. ఓకే, సో మార్గేజ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రాపర్టీ లోన్ అండ్ హౌసింగ్ లోన్ ఇస్ హౌసింగ్ లోన్ టు బి పర్చేస్, ప్రాపర్టీ లోన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఆన్ ద ఇండివిజువల్స్ నేమ్. ఓకే, అండ్ సార్ సేమ్ టైం ఏంటంటే చాలా మంది అబ్రాడ్కి వెళ్ళాలి, చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసరికి మన దగ్గర ఏ విధంగా ఉంటుంది అండ్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, దీని గురించి ఒకసారి. ఎడ్యుకేషన్ లోన్స్ స్టూడెంట్స్ aspiring to go to US, UK, Australia, వీళ్ళ కంట్రీస్లో ద లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ టాప్ 100లో ఉండాలి. అంటే ఈ స్టూడెంట్ విచ్ ఎవర్ యూనివర్సిటీ ఈస్ గోయింగ్, that has to be accredited in the financial institution first, basically. Okay. If it is a good A grade university or B grade university also, the banks will consider. ఇందులో సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ రెండు ఉంటాయండి. సెక్యూర్డ్ ఏమో విత్ ప్రాపర్టీ సెక్యూరిటీ ఉండాలి. బట్ మెనీ ఆఫ్ ద పీపుల్, కామన్ పీపుల్, దే డోంట్ హ్యావ్ సెక్యూరిటీ, దే రిక్వైర్ అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఆల్సో వీ కెన్ ప్రొవైడ్. We tried up with INCRED, Avanced, many banks are there. Okay. And we assess the students' requirement according to the university's requirement and we put it in the bank. ఓకే, అంటే లైక్ చాలామంది ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ అనగానే ఇస్తారో లేదో అనే రకంగా టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ నుంచి మనకు మెయిన్ కావాల్సినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటి గురించి ఒకసారి చెప్పండి. డాక్యుమెంట్స్ రెగ్యులర్ రిక్వైర్మెంట్ ఇస్ పేరెంట్స్ అండి. పేరెంట్స్ది వాళ్ళ 3 years ITRs ఉండాలి, ప్లస్ బిజినెస్ వింటేజ్ ఉండాలి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ వింటేజ్ ఉండాలి. ఓకే, వాళ్ళకు ఉంటే తప్పకుండా అన్సెక్యూర్డ్ లోన్స్ వీ హ్యావ్ సెంట్ more than 100 or 200 students recently for the last semester without any security. అండ్ సార్ గోల్డ్ లోన్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది సార్ మన దగ్గర? గోల్డ్ లోన్స్ అనేది వీఆర్ ఓన్లీ ఆల్మోస్ట్ ఆల్ ద బ్యాంక్స్ ఆర్ డూయింగ్ గోల్డ్ లోన్స్ ఇస్తున్నారు. మనం వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ దోస్ గోల్డ్ లోన్స్ వేర్ ద కస్టమర్స్ ఆర్ చార్జ్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది హౌస్ వైఫ్స్ వాళ్ళ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఇంటి దగ్గర ఉన్న మారడి పాన్ బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. చిన్న చిన్న అమౌంట్స్ 50,000, 1 lakh. వాళ్ళందరిది రేట్ ఆఫ్ మినిమం 3% per month ఉంటుంది. వాళ్ళందరిది మనం టేక్ ఓవర్ చేయొచ్చు. దట్ విల్ బి ఏ వెరీ గుడ్ హెల్ప్ ఫర్ ద కస్టమర్స్. ఓకే, మన దగ్గర ఎంత రేట్ ఆఫ్ 80 paisa to 90 paisa ఉంటుందండి. ఓకే, అంటే ఇప్పుడు మనం ₹1,00,000 బయట 3,000 కడుతూ ఉంటాం, ఇక్కడ మన దగ్గర వచ్చేసి 800 ఉంటుంది. ఓకే, సో టోటల్గా మన దగ్గర ఎంతవరకు లోన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సార్? మాక్సిమం టు మినిమం నుంచి మాక్సిమం వరకు ఎంతవరకు చేయగలం, ఎక్కడి నుంచి ఎంతవరకు చేస్తాం మనం? అంటే ఇండివిజువల్ కస్టమర్స్ ఏదైనా సరే ఇప్పుడు మనం మాట్లాడిన అన్ని టాపిక్స్లోనూ సో మినిమం నుంచి మాక్సిమం వరకు ఎంతవరకు చేయొచ్చు?
But it depends upon the kind of loan. And suppose project finance is there for the builders, that is the highest. We can go up to minimum 500 crores also. It depends upon the project basically. Okay. Loan requirement is only depends upon the project budget. Okay. Tell me one thing, sir. ఫైనల్గా లైక్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, నాకు లోన్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు? వెరీ సింపుల్ అండి. మా అండర్లైన్ నెంబర్ విచ్ ఎవర్ ఇస్ దట్, ఇట్స్ ఆల్వేస్ 24/7 ఇట్స్ ఓపెన్. ఎనీవన్ కెన్ కాల్ us ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ లోన్. యూఆర్ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎవరికైనా సరే లోన్ కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి మీరు డెఫినెట్గా లోన్ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళ టీం నుంచి ఎవరైనా సరే లిఫ్ట్ చేస్తారు, మాట్లాడిన తర్వాత మీకున్న రిక్వైర్మెంట్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ సేమ్ టైం సార్ కొంతమంది ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాద్లో లేని వాళ్ళు ఉంటారు. సో మనకు బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి టోటల్గా మనకి? వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా ప్రెసెన్స్ ఉందండి మనకి బ్రాంచెస్. ఆల్ ఓవర్ ఆల్మోస్ట్ ఆల్ ద క్యాపిటల్ సిటీస్ వీ హ్యావ్ ద బ్రాంచెస్. అపార్ట్ ఫ్రమ్ ద బ్రాంచెస్ వీ హ్యావ్ ఫ్రాంచైజెస్. అండ్ అండర్ ద ఫ్రాంచైజ్ వీ హ్యావ్ కనెక్టర్స్. We have more than 2000 connectors are there at individuals connectors. So they suppose this is a remote village is there, we depend on the connector. ఆయనేమో అక్కడ ఉన్న చుట్టుపక్కల ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఉందో ఆయన మాకు ఫార్వర్డ్ చేస్తాడు టు ద నియరెస్ట్ బ్రాంచ్. నియరెస్ట్ బ్రాంచ్ విల్ అసెస్ ద సిచ్యువేషన్ and if any doubts are there, they'll send it to the head office. So I am handling all those issues. Okay. So ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ దగ్గరలో ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు, ప్రాబ్లం లేదు. తప్పకుండా సార్. సో అంతా మీరు చూసుకుంటారు. షూర్. లేదు కొంతమంది రాలేని సిచ్యువేషన్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గర కూడా మీ ఏజెంట్స్ వెళ్తారా? మీ ఎంప్లాయీస్ ఎవరైనా వెళ్తారా? ఎంప్లాయీస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దే విల్ గో. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ స్టేజ్ అండి. ఫస్ట్ డాక్యుమెంట్స్ తెప్పిస్తాం. ఆ డాక్యుమెంట్స్ అనాలిసిస్ చేసిన తర్వాత దెన్ అవర్ పర్సన్ విల్ గో అండ్ డూ ద analysis as to how much is the loan requirement and everything. Okay, done sir. And నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే సార్, కొంతమంది యాప్స్ త్రూ లోన్స్ తీసుకున్న తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? లేదండి, యాక్చువల్లీ యాప్ ఈస్ ఇన్స్టెంట్ బేస్డ్ పర్సనల్ లోన్ సార్. ఆ పర్సనల్ లోన్ ఏంటంటే ఇట్స్ ఇన్స్టెంట్ at a very high rate of interest at 24% per annum. It's 2% per month. These apps are all coming from China basically. Okay, these apps, they attract you like anything and see that the amount is disbursed within the next half an hour. At the very higher rate of interest. I suggest many of the common people not to get attracted to this apps and at the end of the day repayment చాలా కష్టం అవుతుంది. వాళ్ళ రీపేమెంట్ కూడా చాలా టఫ్ ఉంటుంది. వాళ్ళు వచ్చిన ఎవరైతే వచ్చి రికవరీ చేస్తారో ఏజెంట్స్ చాలా కష్టపడుతున్నారు. దెర్ ఆర్ ఇన్స్టెన్స్ ఆఫ్ పీపుల్ గెటింగ్ సుసైడ్ ఆల్సో. సో ఐ ప్లీజ్ సజెస్ట్ ఆల్ ద ఇండివిజువల్స్ నాట్ టు గెట్ అట్రాక్టెడ్ టు ద చైనీస్ యాప్స్ బేసికల్లీ. ఎస్. అండ్ సార్ సేమ్ టైం ఇప్పుడు మీ కంపెనీ ఏదైతుందో దీనికి సంబంధించి మీరు యాప్ కూడా ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. అవునండి, వెరీ సూన్ వి ఆర్ కమింగ్. ఎలా సార్ అది ఎలా ఉండబోతుంది? In the app, all our products are enlisted in that. Okay. And according to this requirement, the customers choose the product and immediately message vastund. Our telecaller will call them and see that the work is done. Thank you sir. Thank you so much and all the way sir. Thank you sir. Thank you so much.